ఏపీ రాజధాని అమరావతి సచివాలయం సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. మోడీ సభ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరగటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. దీనిపై మాట్లాడిన ఎస్పీ సతీష్ కుమార్ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక కుట్రేమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని పనుల కోసం ఎల్ఎన్టీ సంస్థ 2018లో 3,000కు పైగా సిలికాన్ HDPE పైపులను అక్కడ నిల్వ చేసింది. 2019 తర్వాత 913 పైపులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. రహదారి వెంబడి భూగర్భంలో 133 kV కరెంటు తీగలను అమర్చడానికి ఈ పైపులను వినియోగిస్తారు. అవి కాలిపోవటం వల్ల ప్రభుత్వానికి దాదాపు 9 కోట్ల నష్టం. ప్రమాదంలో మెజారిటీ పైపులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. 4 చోట్ల పైపులు నిల్వ ఉండగా 2 చోట్ల పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవటానికి ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. కాలిన పైపుల నమూనాలు, ఇతర ఆధారాలు సేకరించాయి. ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు లైవ్ లో. సాహిత్య, ఈ ఘటనకు సంబంధించి పైపులు కాలిపోవటానికి సంబంధించి ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ గా ప్రధానమంత్రి సభలో ఉన్న టైంలో ఇది కాలిపోవటం వెనుక దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఏ విషయాలు బయటకు వచ్చాయి ఇప్పటివరకు? శుక్రవారం ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అమరావతి తాళేపాలెం దగ్గర అయితే కనుక, అంటే అతి సమీపంలో సీడాక్సిస్ రోడ్డు పక్కనే లోపల పొలాల మధ్యలో అయితే కనుక ఏవైతే ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన కొన్ని పైపులు అయితే కనుక, అంటే 133 పైపులు మొత్తం కూడా కాలిపోయినట్టుగా కూడా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళతో నిన్న ఎస్పీ సతీష్ కుమార్ వచ్చినప్పుడు అయితే కనుక వాళ్ళకు నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క డీటెయిల్ని అయితే కనుక ఎస్పీ అడిగి తెలుసుకున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి మొత్తం మీద అయితే కనుక 9 కోట్ల విలువైన వస్తువులన్నీ కూడా కాలిపోయినట్టుగా కూడా అటువైపు పోలీసు తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే శుక్రవారం ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో, అగ్ని ప్రమాదం జరిగిన చోటు నుంచి కూడా నమూనాలు సేకరించి ఇప్పటికే ఆ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే క్లూస్ టీమ్ వచ్చారో ఆ క్లూస్ టీమ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క డీటెయిల్ అయితే కనుక అక్కడ నుంచి సేకరించబోతున్నారు. అక్కడ ఎవరైతే చూసారో, ఫస్ట్ ఎవరైతే ఇంటిమేట్ చేశారో అటువైపు నుంచి ఎవరైనా వచ్చారో, అంటే ఉద్దండరాయపాలెం నుంచి కూడా ఎవరో దుండగులు వచ్చి అక్కడ వాటిని కాల్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతున్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే ముందు చెప్పినప్పటికీ కూడా, అంటే ఇంటర్నల్గా కొంత సమాచారం అయితే వాళ్ళకి అందుతున్నట్టుగా కూడా అంతా ఉంది. ఎందుకంటే ఇటువైపు అది ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రావడం జరిగింది. ఒకవైపు ఆయన స్పీచ్ స్టార్ట్ అయ్యే ముందే ఎగ్జాక్ట్గా మంటలు రావడం, పొగలన్నీ కూడా ఆకాశాన్ని కమ్ముకోవడం అయితే గమనించిన పోలీసులు అయితే కనుక అక్కడికి 7 ఫైర్ ఇంజన్లు అయితే పంపించడం జరిగింది. అక్కడ నుంచి కూడా హుటాహుటిన అయితే కనుక వాటన్నిటిని కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేసి దాదాపు 2 గంటల పాటు అయితే కనుక ప్రయత్నించిన తరువాత ఆ మంటలు ఆరిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అటువైపు మోదీ సభ జరుగుతున్న సమయంలోనే ఎవరు చేసుంటారు, ఎలాంటి దుండగులు ఇక్కడికి వచ్చి ఉంటారు, ఎవరి ప్రమేయంతో ఇదంతా జరిగి ఉంటుంది అనే కోణంలో అయితే కనుక పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీని మొత్తం మీద అయితే కనుక అసలు అగ్ని ఎక్కడ నుంచి వచ్చింది, అంటే ఫారెన్సిక్ నమూనాలు తీసుకున్న తర్వాత అయితే కనుక దీని గురించి ఒక డీటెయిల్ వచ్చే అవకాశం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అనేక విధాలుగా అనేక కోణాల్లో అయితే కనుక దీన్ని విచారిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. అయితే అక్కడ ఎవరైతే కొంతమంది పొలాల్లో పనిచేస్తూ ఉంటారో అక్కడ వాళ్ళు కొంతమంది చూసిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని ఎదురైనప్పటికీ కూడా అగ్ని ప్రమాదం అంటే అక్కడ సభా ప్రాంగణానికి దగ్గరలో జరగలేదు, అంటే కొంచెం 1-2 కిలోమీటర్స్ అతి సమీపంలో జరిగిన నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. అయితే 220 డిగ్రీ సెల్సియస్ దగ్గర వరకు కూడా పైప్ లైన్స్ అయితే కనుక ఖచ్చితంగా కాలే అవకాశం లేదు. 220 డిగ్రీ సెల్సియస్ దాటిన తర్వాత ఖచ్చితంగా అవి కాలే ప్రమాదం ఉంది. కాబట్టి అదే ఖచ్చితంగా ఎవరో ఇంటెన్షన్ గానే చేసిన సాహిత్య, ఈ ఘటనకు సంబంధించి ఇంకా అక్కడ కంపెనీ ప్రతినిధులు ఎవ్వరు కూడా ఇంకా ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్తూ ఉన్నారు కదా, ఎందుకు గల కారణం ఏంటి? ఎందుకంటే అమరావతి అప్పట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే కనుక ఈ ప్రాజెక్ట్ ని తీసుకోవడం అయితే జరిగింది. ఆ పైప్ లైన్ అన్నింటినీ కూడా అండర్ గ్రౌండ్ నుంచి అయితే కనుక వాటిని, అంటే కొన్ని డ్రైనేజ్ సిస్టమ్స్ గురించి కావచ్చు, ఎలక్ట్రిసిటీ పర్పస్ అయితే కనుక ఇలాంటి పైప్ లైన్ వాడుతూ ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఎల్ఎన్టీ కంపెనీ ఇప్పటి వరకు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉందని చెప్పొచ్చు. అయితే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మొత్తం అంతా చూసిన నేపథ్యంలో వాటన్నిటి కూడా కాలిపోయాయి. అవి లోపల నుంచి కూడా ఖచ్చితంగా బర్స్ట్ అయి ఉంటే కనుక అతి ఎక్కువ ప్రమాదం అయితే ఖచ్చితంగా జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి
ఆ కంపెనీకి సంబంధించిన పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఫిర్యాదు కాకుండా ఖచ్చితంగా దాని గురించి ఒక సమాచారం అయితే కనుక పోలీసులకి అందజేస్తూ వాళ్ళైతే కనుక అక్కడి నుంచి ఆ మొత్తాన్ని డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి అందించిన పరిస్థితి అయితే ఉందండి. ఇప్పటి వరకు కంప్లైంట్ అనేది అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వలేదు కాబట్టి పోలీసులు కూడా దీని మీద అంటే ఎంతవరకు నష్టం వాటిల్లింది, ఎన్ని పైపులు ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా వెయిట్ ఎంత అంటే అది ఒక టన్ను బరువు ఉంటుంది ఖచ్చితంగా, అది 100 ఏళ్ల వరకు అయితే కనుక దాని లైఫ్ టైం ఉంటుంది అనే వివరాలను అయితే కనుక వాళ్ళు తెలిసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి ఎలాంటి కంపెనీ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చినప్పటికీ కూడా దీని గురించి అయితే ఫిర్యాదు ఇవ్వడానికి అయితే ముందుకు రావట్లేదు. ఎందుకంటే కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పట్లో ప్రభుత్వం ఇది తీసుకొని దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని తీసుకోవాలనుకుంది కాబట్టి అయితే దీన్ని తీసుకున్న తర్వాత కూడా వీటన్నిటి పొలాల్లో వదిలేయడానికి గల కారణం ఏంటి, దీన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు అనే కోణాల్లో కూడా వాళ్ళు ఎక్కువగా దర్యాప్తు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇవ్వలేదా అంటే వీటన్నిటిని ఇక్కడ పెట్టిన నేపథ్యం ఏదైతే పొలాల మధ్యలో ఉన్నాయో ఈ పైప్ లైన్ అన్ని కూడా ఆ పొలాల మధ్యలోనే ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఎందుకు దీన్ని అక్కడి నుంచి కూడా ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు అనే ప్రశ్నలన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా దాటి వేసే ప్రయత్నంలో అయితే కనుక వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదనే వ్యాఖ్యలు వినపడుతూ ఉన్నాయి. అయితే పోలీసులు కూడా దీనికి పూర్తిగా సహకారం అందిస్తూ కూడా అటు ఎవరైతే ఫస్ట్ ప్రతాప్ డీజీ కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. కాబట్టి అక్కడ మొత్తం అంతా పరిశీలించిన అనంతరం అయితే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అటు ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఎల్ఎన్టీ డిపార్ట్మెంట్ ఇప్పటికే మాట్లాడడం అయితే జరిగింది. కాబట్టి మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే కనుక ఆ కంపెనీకి కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఇలా దీని మీద అయితే కనుక పూర్తి వివరాలు సేకరించి అనంతరం అయితే దీని గురించి ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.